Hey, hi, hello students. Welcome back to our class. So, continuation of atomic structure, second lecture. Today also we are going to continue this one. So, ఈ లెక్చర్లో మనం ఆటోమేటిక్ ప్రీవియస్ లెక్చర్లో మనం ఆల్ మోడల్స్ జేజీ థామ్సన్ రూదర్ఫోర్డ్ వీళ్ళంతా ఏం చేశారు అండ్ ఐసోటోప్స్ బార్స్ వీటన్నిటిని డిస్కస్ చేసాం అటామిక్ మాస్ ని కలెక్ట్ చేయాలి. సో కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఈ లెసన్లోకి వచ్చేసరికి బోర్ మోడల్స్ అండ్ డి బ్రోగ్లీస్ వేవ్ ఈక్వేషన్ అండ్ ఐసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఇవన్నిటి గురించి చాలా చాలా డీప్గా డిస్కషన్ చేస్తాం. ఎందుకంటే కొంచెం వీడియో లెంత్ అనేది ఎక్కువగానే ఉండొచ్చు, ఎందుకంటే డీప్గా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, ఆబ్జెక్టివ్ ఓరియంట్లో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ మచ్ టైం. సో కంప్లీట్గా చూడండి, ఓపికతో చూడండి. ఆబ్జెక్టివ్ ఓరియంట్లో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నీట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఫాస్ట్గా పాయింట్ టు పాయింట్ రాస్తున్నాను. అండ్ మీకు ఇంకా డీటెయిల్ కూడా నోట్స్ కావాలంటే డెఫినెట్గా మీకు ఆ నోట్స్ పీడిఎఫ్ను మీ టెలిగ్రామ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ క్లాస్ టుడే. సో నెక్స్ట్ మనకి ఇందులో స్పెక్ట్రమ్ వస్తుంది. దీని తర్వాతనే మనం బోర్స్ మోడల్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో స్పెక్ట్రమ్ అంటే ఏంటి? స్పెక్ట్రమ్ అంటే ద ఇమేజ్ ఈజ్ రికార్డెడ్ బై ద ఆబ్జెక్ట్, లేకపోతే ప్రిజమ్ అని చెప్పొచ్చు. ఏదైనా ప్రిజమ్ ద్వారా లైట్ ట్రావెల్ చేసినప్పుడు మనం ఇమేజ్ని రికార్డ్ చేస్తాం. అంటే ఆ ఇమేజ్ని రికార్డ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది చూడండి. ఫర్ సపోజ్ ఇఫ్ ఐ టేక్ ఏ ప్రిజమ్ హియర్, సో ప్రిజమ్ నుంచి మనం వైట్ లైట్ని పంపిస్తున్నప్పుడు, ఇది ఒక ప్రిజమ్ అనుకుందాం, ప్రిజమ్ నుంచి మనం వైట్ లైట్ని పంపిస్తున్నప్పుడు ఈ వైట్ లైట్ అనేది స్ప్లిట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఈ వైట్ లైట్ స్ప్లిట్ అవుతూ మనకు 7 కలర్స్ అనేవి ఫామ్ చేస్తుంది. కాబట్టి ఈ 7 కలర్స్ ఫామ్ అవుతున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఒక ఇమేజ్ని రికార్డ్ చేస్తాం. ఈ రికార్డ్ చేసేదాన్ని ఏమంటామంటే స్పెక్ట్రమ్ అంటారు. ఈ స్పెక్ట్రమ్ అంటే ఇలాంటి ఇమేజెస్ రికార్డ్ చేసే స్పెక్ట్రమ్ గురించి చదివే స్టడీని ఏమంటాం, స్పెక్ట్రోస్కోపీ అంటాం. ఇది ఒకవేళ మీకు వర్డ్ వస్తే అవచ్చు. సో స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటంటే మనం లైట్ను స్ప్లిటింగ్ చేయడం ద్వారా డెవలప్ చేసే ఎనర్జీని, ఇమేజ్ని ఫామ్ చేసి ఇమేజ్ని రికార్డ్ చేయడం ద్వారా మనం డెవలప్ చేస్తాం. దట్ ఈస్ వైట్ లైట్ ఏమవుతుంది, ఇమీడియట్గా ఇది స్ప్లిట్ అవుతూ డిఫరెంట్గా 7 కలర్స్గా మనకు విబ్జిఆర్గా ఫామ్ అవుతుంది అని చెప్తాం. అంటే కంపల్సరీగా బెండ్ అవుతుంది కదా లైట్. ఇలా బెండ్ అయినప్పుడు ఫస్ట్ మనకి ఏమొస్తుంది, ఇక్కడ వైలెట్ వస్తుంది, అండ్ నెక్స్ట్ విండిగో వస్తుంది, బ్లూ వస్తుంది, గ్రీన్ వస్తుంది, ఎల్లో వస్తుంది, ఆరెంజ్ వస్తుంది, రెడ్ వస్తుంది. విబ్జిఆర్ అని ఇలా ఫామ్ అవుతుంది అని చెప్తాం. అంటే స్ప్లిటింగ్ ఆఫ్ లైట్ని బేసిస్ చేసుకొని మనం ఇలా చెప్తాం. అంటే దీని అర్థం ఏంటి, ఇది వాయిలెట్కి అనేదానికి ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా ఉంటుంది. సింపుల్గా చెప్తానండి, విబ్జిఆర్. ఈ విబ్జిఆర్ ఇప్పుడు ఇలా చూస్తే మీరు ఎప్పటికీ మర్చిపోలేదు. దీని యొక్క వాల్యూస్ ఎలా చేంజ్ అవుతాయని చెప్తే, సో ఎప్పుడైనా సరే రెడ్కు వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది అండ్ వాయిలెట్కి తక్కువగా ఉంటుంది కదా. సో అదేవిధంగా ఫ్రీక్వెన్సీ అనేది రెడ్కి ఎక్కువగా, వాయిలెట్కి ఎక్కువగా ఉంటుంది, రెడ్కి తక్కువగా ఉంటుంది. అంటే ఈ కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ సింపుల్గా న్యూ ఈజ్ ఈక్వల్స్ టు C/λ అని రాస్తాం. అంటే న్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/λ, లేకపోతే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు λ. దేనికైతే ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుందో దానికి వేవ్ లెంత్ అనేది తక్కువ. అంటే ఒకవేళ λ ఇక్కడ ఎక్కువ ఉందనుకోండి, అవునా, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మెల్లిగా తగ్గుతుంది, అంటే డిక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ వెరీ లెస్ వాల్యూ, దిస్ ఈజ్ హై. కాబట్టి సింపుల్, అంటే వేవ్ లెంత్ తగ్గుతూ మినిమం అయిపోయింది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మినిమం అవుతుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, ఇక్కడ హై. సో హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది కాబట్టి మళ్ళీ రెడ్ సైడ్ వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, లో అయిపోతుంది. అంటే వెరీ లెస్ వాల్యూ అని చెప్పొచ్చు. సింపుల్. సో ఇప్పుడు మనకి ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, రెడ్కి ఎక్కువ ఉంటుంది, వైలెట్ తక్కువ ఉంటుంది. అంటే ఈ ఆర్డర్లో వస్తున్నప్పుడు మనం ఎలాగైనా చెప్తాం. కాబట్టి ఓవరాల్గా లైట్ యొక్క స్ప్లిటింగ్ చేయడం ద్వారా, లేకపోతే డిస్పర్షన్ చేయడం ద్వారా మనం ఫామ్ చేసే లైట్స్కి సంబంధించి, కలర్స్కి సంబంధించి మనం ఇలా స్పెక్ట్రమ్ గురించి అవుతాం. ఇందులో అబ్జార్ప్షన్ స్పెక్ట్రా ఉంటుంది, ఎమిషన్ స్పెక్ట్రా ఉంటుంది. వీటి గురించి కూడా ఇండివిజువల్గా చదవాల్సిన అవసరం అనేది ఉంది మనకు. అంటే ఎమిషన్ స్పెక్ట్రమ్, ఈ ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి? ఈ ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటే ఇప్పుడు డిస్కస్ చేసింది ఒక లైట్ని, మనం ఒక ప్రిజమ్ ద్వారా వెళ్ళే లైట్ని కంపల్సరీగా మనం స్ప్లిటింగ్ చేయడం ద్వారా మనం కలర్స్ అనేటివి ఫామ్ చేస్తాం. సో ఈ కలర్స్ అనేటివి ఫామ్ చేస్తాం. ఎలా ఫామ్ అవుతున్నాయి సార్ ఈ కలర్స్ అంటే ఏం చెప్తాం చూడండి. ఒక ఆటమ్కి మనం ఎనర్జీ ఇవ్వడం వల్ల ఆటమ్ అనేది ఎనర్జీ ఎగ్జైటెడ్ స్టేట్స్కి వెళ్తుంది. సో ఆటమ్కి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళడం వల్ల ఏమవుతుంది, ఈ ఎగ్జైటెడ్ స్టేట్ దగ్గర డెవలప్ చేసే ఎనర్జీని ఏమంటామంటే ఎమిషన్ అంటాం. అర్థమవుతుందా? ఈ ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్నప్పుడు డెవలప్ చేసే ఇమేజ్ను లేకపోతే రికార్డ్ చేయడాన్ని ఈ ఎమిషన్ స్పెక్ట్రా అంటాం. అంటే ఇక్కడ ఎనర్జీ ఏమవుతుంది, వైట్ లైట్ అనేది
ఇక్కడున్న ఈ ప్రిజం దగ్గర ఉన్న పార్టికల్స్తో కొలిజన్ జరిగి ఈ ఎగ్జైటెడ్ స్టేట్లో మనకు లైట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేటివి డీవియేట్ అవుతూ కంపల్సరీగా మనకు ఒక ఇమేజ్ ఫామ్ చేస్తాయి కాబట్టి ఎగ్జైటెడ్ స్టేట్లో డెవలప్ చేసేదాన్ని ఎమిషన్ స్పెక్ట్రా అంటారు. ఈ ఎమిషన్ స్పెక్ట్రా అనేది ఎప్పుడు కంటిన్యూస్గానే ఉంటుంది లేదా డిస్కంటిన్యూ కూడా చేయవచ్చు. సో ఎమిషన్ స్పెక్ట్రా వాల్యూ అండ్ అబ్జర్ప్షన్ స్పెక్ట్రా వాల్యూకి డిఫరెన్స్ కూడా చెప్దాం. సో ఎమిషన్ స్పెక్ట్రా వాల్యూ అంటే సింపుల్గా ఇదే గుర్తుపెట్టుకోండి, వైట్ లైన్ స్ప్లిట్టింగ్ చేయడం ద్వారా ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్నప్పుడు మాత్రమే మనకు డెవలప్ చేసేదాన్ని ఎమిషన్ స్పెక్ట్రా అంటారు. నెక్స్ట్ సింపుల్గా ఇంకొకటి వస్తుంది అబ్జార్ప్షన్ స్పెక్ట్రా. ఈ అబ్జార్ప్షన్ స్పెక్ట్రా గురించి ఎలా చెప్తాం? అబ్జార్ప్షన్ స్పెక్ట్రా. ఈ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇది ఎగ్జైటెడ్ స్టేట్లో డెవలప్ చేస్తుంది కదా, కానీ ఇది ఎక్కడ చేస్తుంది? లోయర్ స్టేట్లో అంటే గ్రౌండ్ స్టేట్లో ఉన్నప్పుడు మాత్రమే అబ్జర్వ్ చేసుకోవడం వల్ల, ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల డెవలప్ అయ్యేదాన్ని అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటాం. అంటే గ్రౌండ్ లెవెల్లో ఉండి అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మనకు అబ్జార్ప్షన్ స్పెక్ట్రా అనేది ఫామ్ అవుతుంది. ఇది మనకు వర్టికల్ డిస్టింక్ట్గా ఫామ్ అవుతుంది. బ్లాక్ అండ్ వైట్ ఫార్మేషన్లో మాత్రమే ఉంటుంది అబ్జార్ప్షన్ స్పెక్ట్రా. కలర్స్ ఫార్మేషన్ అనేది ఉండదు. ఒకవేళ మనం ఒక లైట్ని, మనం ఫిజిక్స్లో మీరు చదువుతారు ఇంటర్ఫిరెన్స్ డైఫ్రాక్షన్ ఆ ప్రాసెస్లో చదివేటప్పుడు ఒక లైట్ని స్మాల్ బీమ్ ఆఫ్ లైట్ ద్వారా ట్రావెల్ చేసినప్పుడు అక్కడ నుంచి లైట్ అనేది ఫ్రింజెస్గా ఫామ్ అవుతుంది. వైట్, డార్క్ ఎల్లో అలా ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి. అంటే ఎక్కడైతే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుందో ఆ అబ్జర్వ్ చేసుకునే ఎనర్జీ ఏమైపోతుంది? టోటల్గా బ్లాక్ అయిపోతుంది. సింపుల్గా చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఒకవేళ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటే బ్లాక్ అవుతుంది. అబ్జర్వ్ చేసుకోలేదంటే వైట్ ఉంటుంది, అవునా? ఇది మొత్తం వైట్. అండ్ నెక్స్ట్ ఒకవేళ అబ్జర్వ్ చేసుకుంటే మళ్ళీ బ్లాక్ అవుతుంది. సో ఇలా అంటే ఎక్కడైతే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుందో అబ్జర్ప్షన్ వల్ల మనకు డెవలప్ అయ్యే స్పెక్ట్రమ్ని అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటారు. వీటి యొక్క డిఫరెన్స్ అనేది కూడా క్లియర్గా నోట్స్ రాశాను, మీకు టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను, క్లియర్గా నోట్ చేసుకోండి. దిస్ ఇస్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రా అండ్ ఎమిషన్ స్పెక్ట్రా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మనకి డిఫరెన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి బోర్డ్ ఎగ్జామ్లో కానీ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో కానీ, చూసుకోండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ గురించి చూద్దాం. హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అంటేనే బోర్స్ థియరీ కదా. ఈ బోర్స్ థియరీ కంటే ముందు హైడ్రోజన్ స్పెక్ట్రమ్ డెవలప్ చేసి బోర్స్ ఏం చేశాడు? హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అంటే హైడ్రోజన్ పార్టికల్స్ తీసుకొని అంటే సింగిల్ ఆటమ్, నాట్ ఓన్లీ హైడ్రోజన్, సింగిల్ ఆటమ్ కలిగింది ఏదైనా సింగిల్ ఆటమిక్ నెంబర్ ఉన్నది ఏదైనా సరే హైడ్రోజన్ స్పెక్ట్రమ్లో అంటే స్పెక్ట్రమ్ అనేది ఫామ్ చేస్తుంది. ఈ స్పెక్ట్రమ్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఫర్దర్గా నేర్చుకుంటాం. సో హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు హైడ్రోజన్ అనే ఒక ఆటమ్ తీసుకొని అందులో ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి ఆ ఒకటే ఎలక్ట్రాన్కి ఎనర్జీ ఇవ్వడం ద్వారా అది ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళి గ్రౌండ్ స్టేట్కి వెళ్ళి ఎనర్జీస్ అనేటివి ఫాల్ డౌన్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఎనర్జీస్ ఫాల్ డౌన్ అయినప్పుడు మనకి ఎలాంటి స్పెక్ట్రమ్ ఫామ్ అవుతుంది అంటే ఏ ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఉన్న స్పెక్ట్రమ్ ఫామ్ అవుతుంది అనేది కావాలి. కాబట్టి వాటికి హైడ్రోజన్ స్పెక్ట్రమ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకోవడం, హెచ్ ఆల్ఫా, హెచ్ బీటా, హెచ్ గామా, హెచ్ డెల్టా అనే 4 స్పెక్ట్రమ్స్ ఫామ్ చేస్తే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఇస్ ఏ లైన్ స్పెక్ట్రమ్. ఓకేనా? దిస్ ఇస్ అ లైన్ స్పెక్ట్రమ్. నెక్స్ట్ ఇంకోటి బీమ్ స్పెక్ట్రమ్ ఉంటుంది. సో ఈ లైన్ స్పెక్ట్రమ్ వాల్యూస్ అంటే ఎప్పుడైనా సరే మన ఫామ్ అయ్యేటి లైన్లోనే ఉంటాయి. కాబట్టి ఈ హెచ్ బీటా, హెచ్ ఆల్ఫా వాల్యూ ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది, ఏ యాంగ్స్ట్రామ్స్ ఉంది వేవ్ లెంత్ అంటే 6563 యాంగ్స్ట్రామ్స్ అంటే ఇంత వేవ్ లెంత్ డెవలప్ చేస్తుంది. అండ్ హెచ్ బీటా వాల్యూ అనేది 4861 యాంగ్స్ట్రామ్స్, హెచ్ గామా వాల్యూ అనేది 4340 యాంగ్స్ట్రామ్స్. అండ్ నెక్స్ట్ హెచ్ డెల్టా అంటే ఇక్కడ మనకు వీటి మధ్యలో ఫ్రీక్వెన్సీ వాల్యూస్ మధ్యలో డిఫరెన్స్ అనేది తగ్గుతుంది అండ్ 4101 యాంగ్స్ట్రామ్స్ అనేది డెవలప్ చేస్తుందని చెప్పాడు. సో దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఎనర్జీ అనేది ఒకవేళ హైడ్రోజన్ ఆటమ్ అనేది ఎనర్జీని తీసుకొని ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్ళి ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి మళ్ళీ కింద పడడం వల్ల అంటే మళ్ళీ బ్యాక్వర్డ్ వచ్చి అబ్జార్ప్షన్ ప్రాసెస్లోకి రావడం వల్ల మనకి ఎనర్జీ స్పెక్ట్రమ్ వాల్యూ అనేది ఇక్కడ డెవలప్ అవుతుంది. ఈ ఎనర్జీ స్పెక్ట్రమ్ వాల్యూ ఇలా డిఫరెన్షియేట్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే సిరీస్ అనేటివి ఫామ్ అవుతున్నాయి డిఫరెంట్ విజువల్ రీజన్లో. మనం విజిబుల్ రీజన్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో విజిబుల్ రీజన్లో మనకు ఆ ఎనర్జీస్ అనేటివి ఎగ్జైటెడ్ స్టేట్కి గ్రౌండ్ స్టేట్కి కిందికి మీదికి అవ్వడం వల్ల మనకు వాటి యొక్క వే ఆఫ్ కలర్స్ అనేటివి చేంజ్ అవ్వడం లేకపోతే వాటికి డిఫరెంట్ ప్రాపర్టీస్ రావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఇందులో మనకు ఫైండ్ అవుట్ చేసిన సిరీస్ ఏముందంటే బామర్ సిరీస్. సో ఈ బామర్స్ అనే సైంటిస్ట్ ఏం చేశాడు అంటే ఎనర్జీ అనేది హై స్టేట్ నుంచి వెళ్ళి ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి, అది కూడా గ్రౌండ్ స్టేట్కి ఎక్కడికి వచ్చింది n=2, n2=2 అనే n1=2 అనే గ్రౌండ్ స్టేజ్కి వచ్చినప్పుడు అప్పుడు మనకి ఎనర్జీలో
చేంజెస్ అనేటివి జరుగుతున్నాయి. చేంజెస్ ఎలా జరుగుతున్నాయి ఓన్లీ విజిబుల్ రీజియన్లోనే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి విజిబుల్ లైట్ గురించి మాట్లాడుతాం, అంటే విజిబుల్ లైట్. సో విజిబుల్ లైట్ కాకుండా ఇంకా వేరే కూడా ఉంటాయి కదా, సో వాటికి ఎలా జరుగుతుంది అనే దానికి నెక్స్ట్ లైమన్ సిరీస్, లైమన్ అనే సైంటిస్ట్ వస్తారు, తర్వాత ప్యాషన్ అనే సైంటిస్ట్, బ్రాకెట్, ఫండ్, ఇలా ప్రతి ఒక్క సైంటిస్ట్ అనేవాళ్ళు డిఫరెంట్గా క్యాలిక్యులేట్ చేశారు. సో బామర్ ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే ఫ్రీక్వెన్సీ వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి వేవ్ ఫ్రీక్వెన్సీ, దట్ ఈస్ వేవ్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 1/λ ఈజ్ ఈక్వల్ టు ఏం రాశాడు, r ఇంటూ 1/n1² మైనస్ 1/n2². ఇక్కడ n1 వాల్యూ ఎంత తీసుకున్నాడంటే బామర్ 2² దగ్గర తీసుకున్నాడు. అంటే మనం తీసుకున్న ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి వచ్చే పార్టికల్స్ అనేటివి సెకండ్ స్టేజ్ దగ్గర మాత్రమే ఉంటున్నాయి. మనం ఇంతకుముందు ప్లాంక్ సైంటిస్ట్ గురించి డిస్కస్ చేసాం కదా, ప్లాంక్స్ ఏం చెప్పిండు, పార్టికల్స్ అనేటివి పార్టికల్ యొక్క పాస్టులేట్స్ అనేటివి ఎలా ఉంటాయి, 1 2 3లలో ఉంటాయి. ఈ 1 2 3లలో ఉన్నప్పుడు మనకు వాల్యూస్ అనేటివి n = 1 2 3 అలా తీసుకుంటాం కదా. సో అలా తీసుకున్నప్పుడు మనకు ఈ సిరీస్ వాల్యూస్ అనేటివి కూడా చేంజ్ అవుతాయి. ఒకవేళ బామర్ చెప్పింది ఏంటంటే ఇక్కడ n = 1 2 3 తీసుకున్నప్పుడు వాటి యొక్క వాల్యూస్ అనేటివి పాస్టులేట్ మీద డిపెండ్ అవుతున్నాయి, షెల్స్ మీద డిపెండ్ అవుతున్నాయి. ఆ షెల్స్ వాల్యూ ఎలా ఉంటాయి, k l m n ఆర్ p ఇలా మనం తీసుకుంటాం కదా. ఇలాంటి సిరీస్లో ఉన్నప్పుడు మనం ఆ పార్టికల్స్కి ఎలా తీసుకుంటాం ఆ వాల్యూస్ అనేవి డిస్కస్ చేసింది ఎవరు, ఈ బామర్ సైంటిస్ట్. సో ఈ బామర్ సైంటిస్ట్ వాల్యూ ఇలా తీసుకుంటాం. ఇక్కడ r అంటే ఏంటి, రిడ్బర్గ్ కాన్స్టెంట్. r ఈజ్ నథింగ్ బట్ r ఈజ్ ఈక్వల్స్ టు రిడ్బర్గ్ కాన్స్టెంట్. సో ఈ రిడ్బర్గ్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత అంటే 10196677 ఇంటూ లైమన్ సిరీస్, బామర్ సిరీస్, పాషన్ సిరీస్ అనే వాల్యూస్ కావాలి. కాబట్టి ఇప్పుడు మనం సింపుల్గా వీటి యొక్క వాల్యూస్ డ్రా చేసి హైడ్రోజన్ స్పెక్ట్రా గురించి డిస్కస్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ హెడ్డింగ్ పోయిందని మాత్రం అనుకోకండి. సో ఈ హైడ్రోజన్ స్పెక్ట్రా గురించి డిస్కస్ చేస్తే మనకి ఇలా తీసుకున్నప్పుడు మనకు సిరీస్ కన్సిడర్ చేస్తే, ఇలా ఒక సిరీస్ కన్సిడర్ చేసినప్పుడు మనకు వాల్యూస్ అనేటివి ఎలా చేంజ్ అవుతున్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాయి అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ సో అని కూడా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ n = 1, n = 2, n = 3, n = 4, n = 5 అండ్ n = 6, n అండ్ సో ఆన్, n = ఇన్ఫినిటీ వరకు తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనకి సిరీస్ నుంచి అంటే హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అనేది ఎలా చేంజెస్ అవుతుంది, ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి ఎలా వస్తుంది హైడ్రోజన్ స్పెక్ట్రమ్. ఈ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అనేది ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి వస్తే వాటిని ఎలా మాట్లాడుకుంటున్నాం అంటే చూడండి, ఇక్కడ ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి వస్తుంది కాబట్టి మనకి వాల్యూస్ అనేటివి ఎలా చేంజ్ అవుతున్నాయి అనేది మనకు కావాలి. ఇక్కడ సిరీస్ అంటే ఒక్కొక్క స్టేజ్ నుంచి ఇలా పార్టికల్ అనేది డిఫరెంట్గా వెళ్ళి ఇక్కడ ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వస్తుంది. దీన్ని లైమన్ సిరీస్ అంటాం, లైమన్ సిరీస్. ఈ లైమన్ సిరీస్లో ఏమవుతుంది, ఇది యూవీ రీజియన్లో ఉంటుంది. ఈ రీజియన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ యూవీ రీజియన్లో ఉన్నప్పుడు మనకు లైమన్ సిరీస్ అనేది ఎగ్జైట్ స్టేట్ నుంచి ఎక్కడి వరకు, ఎక్కడి నుంచి చూడండి ఇక్కడే రాసేస్తున్న ఫార్ములా మీకు. అంటే న్యూ బార్ = 1/λ = రిడ్బర్గ్ కాన్స్టెంట్ ఆఫ్ 1/n1² మైనస్ 1/n2². జనరల్ ఫార్ములా ఇక్కడ రాస్తే దట్ ఈస్ న్యూ బార్ = 1/λ ఇంటూ r ఆఫ్ 1/n1² మైనస్ 1/n2². ఇది జనరల్ ఫార్ములా అంతే. సో ఈ జనరల్ ఫార్ములాని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటే ఏమవుతుంది, n1 = 1 అండ్ n2 ఎక్కడ నుంచి తీసుకోవచ్చు 2, 3, 4, 5 అంటే 2 సెకండ్ స్టేజ్ నుంచి మాత్రమే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే ఏం తీసుకుంటాం 1² అండ్ దిస్ ఈజ్ బికమ్ 2² వాల్యూ అవుతుంది. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏదో ఒక వాల్యూ వస్తుంది. అండ్ నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి బామర్ సిరీస్ అంటే ఏమవుతుంది, మళ్ళీ ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి సెకండ్ స్టేజ్ వరకు వస్తాయి కాబట్టి దీన్నే బామర్ సిరీస్ అంటాం. ఈ బామర్ సిరీస్లో ఇది ఏమవుతుంది, దిస్ ఈజ్ ఓన్లీ ద విజిబుల్ రీజియన్ ఇన్ దిస్ కేస్, అంటే దిస్ ఈజ్ అ బామర్ 1. ఈ బామర్ సిరీస్లో మళ్ళీ మనకి ఏమవుతుంది, ఈ ఫార్ములా ఏమవుతుంది, న్యూ బార్ = 1/λ r ఆఫ్ 1/2² మైనస్ 1/n2². n2² వాల్యూ ఎలా రాసుకోవచ్చు, n1 = 2 అవుతే n2 = 3, 4, 5 అండ్ సో ఆన్ రాసుకుంటాం. అంటే ఇంటిజర్ వాల్యూస్ రాస్తున్నాం. అంటే ఇది ఏమవుతుంది, దిస్ ఈజ్ అ విజిబుల్ రీజియన్. ఓకే, విజిబుల్ రీజియన్లో మాత్రమే ఉంటుంది. సో నెక్స్ట్ సిచ్యువేషన్కి వచ్చేసరికి లైమన్ సిరీస్, బామర్ సిరీస్, ప్యాషన్ సిరీస్కి వస్తుంది కదా. నెక్స్ట్ మన ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి
రేస్ అనేది ఎక్కడి వరకు వస్తాయి అంటే ఎలక్ట్రాన్ అనేది పై నుంచి కిందికి వస్తుంది కదా, ఇక్కడికి వచ్చి ఇలా ఆగిపోతాయి కాబట్టి దీన్ని ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి మాట్లాడతాం కాబట్టి దీన్ని ప్యాషన్ సిరీస్ అంటాం. ప్యాషన్ సిరీస్. ఈ ప్యాషన్ సిరీస్లో మళ్ళీ ఒకవేళ ఫార్ములా రాస్తే రిల్బర్ట్ కాన్స్టెంట్ యూజ్ చేస్తూ ఫార్ములా రాస్తే ఏం రాయొచ్చు, దట్ ఈజ్ R ఆఫ్ 1/3² మైనస్ 1/n2². ఇక్కడ n2 వాల్యూ ఎంత, ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది 3 అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఏమైతే 4, 5, 6 అండ్ సో ఆన్ వాల్యూ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి లైమన్ ప్యాషన్ తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ బ్రాకెట్ అవుతుంది కాబట్టి బ్రాకెట్ 1 సారీ ఇక్కడికి వస్తుంది దిస్ వన్. ఓకే, ఇంకొక రే తీసుకుందాం మనం, ఆ రేని ఇమాజిన్ చేసుకుంటే సరిపోతుంది, ఇక్కడ పెద్ద టెన్షన్ ఏం లేదు. సో ఇక్కడ బ్రాకెట్ సిరీస్. సో ఈ బ్రాకెట్ సిరీస్ ఏం చెప్తుంది అంటే మళ్ళీ ఇక్కడ వాల్యూస్ ఏమవుతున్నాయి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఎ నియర్ ఇన్ఫ్రారెడ్ రీజియన్. ఓకేనా, నియర్ ఇన్ఫ్రారెడ్ రీజియన్. సో దిస్ ఈజ్ ఇన్ఫ్రారెడ్ రీజియన్లో ఉంటుంది బ్రాకెట్ సిరీస్. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ గామా వాల్యూ ఎలా రాసుకోవచ్చు, గామా న్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు R ఆఫ్ 1/n1² అంటే ఇక్కడ ఎంత వస్తుంది 3 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 4² మైనస్ n2². n2² అంటే ఏంటి, ఇక్కడ n2 ఈజ్ ఈక్వల్స్ టు 5, 6 అండ్ సో అని ఇక్కడే రాసేస్తే మీకు ఒక ఐడియానే అవుతుంది. కాబట్టి ఇదేమో నియర్ ఇన్ఫ్రారెడ్ అంటే అంతవరకు వెళ్ళదు, కానీ ఇది కంప్లీట్గా IR రీజియన్ అని చెప్తాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చే స్టేజ్ అనేది నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుంది అంటే ఈ నెక్స్ట్ స్టేజ్ వాల్యూ ఒకవేళ ఇక్కడ మనం ఇంకొక లైన్ అజ్యూమ్ చేసుకుందాం అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 7 తీసుకుంటే మనకు క్లియర్ కట్గా వస్తుంది. దిస్ ఈజ్ లైక్ దిస్. అండ్ నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఈ ఫామ్ అవుతుంది కదా, దీన్నే ఫండ్ సిరీస్ అంటాం. సారీ, ఈ ఫండ్ సిరీస్ వాల్యూస్కి ఎలా చెప్పొచ్చు మనకి ఇక్కడ, దిస్ ఈజ్ కంప్లీట్లీ స్ట్రాంగ్ ఐఆర్ రీజియన్లో ఉంటుంది. స్ట్రాంగ్ ఐఆర్ రీజియన్లో ఉంటుంది అంటే ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది, న్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1/λ ఈజ్ ఈక్వల్స్ టు R ఆఫ్ 1/5² మైనస్ 1/n2² అంటే n2² వాల్యూ ఇక్కడ నుంచి ఏమవుతుంది, n2 ఈజ్ ఈక్వల్స్ టు 6, 7 అండ్ సో ఆన్ అని స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ హైడ్రోజన్ స్పెక్ట్రా వాల్యూ. ఇక్కడనే మనకు టోటల్గా బిట్ అనేది పడడానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి, వీటిని యూజ్ చేస్తూ మనం క్యాలిక్యులేట్ చేయడం అనేది జరగాలి. ఒకవేళ n2 ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ మనం బామర్ సిరీస్ తీసుకొని జస్ట్ ఒకసారి ట్రై చేద్దాం. ఫర్ n1 ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఫస్ట్ ఈ వాల్యూ ఫార్ములా గామా ఈజ్ ఈక్వల్స్ టు R ఆఫ్ 1/2² మైనస్ 1/n2² అంటే ఇప్పుడు n2 వాల్యూ నేను ఏం తీసుకుంటున్నా, కంపల్సరీ 3 నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి n2 ఈజ్ ఈక్వల్స్ టు 3 తీసుకోండి ఫర్ సపోజ్. అంటే గామా ఈజ్ ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేజ్ దగ్గర ఉన్నప్పుడు R ఆఫ్ 1/2² మైనస్ 1/3² అని రాస్తాం. అంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు R ఆఫ్ 1/4 మైనస్ 1/9 అంటే ఏమవుతుంది, 4, 9 అంటే 36 వస్తుంది కాబట్టి, లేకపోతే ఇక్కడ రాయండి మీకు డౌట్ ఉందంటే 1/4 మైనస్ 1/9 అంటే వీటికి ఎల్సిఎం తీస్తే ఏమొస్తుంది చూడండి, 36 ఎల్సిఎం వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి 9 మైనస్ 4 అంటే ఎంత వస్తుంది R. సింపుల్గా ఇక్కడనే క్వశ్చన్ అడిగేస్తాడు, వాట్ ఈస్ ద ఐఆర్ రీజియన్లో ఉన్నప్పుడు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జైటెడ్ స్టేట్లో ఉంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సిచ్యువేషన్ అంటే సింపుల్ ఇక్కడ ఏమవుతుంది 5R/36. సో ఇలాగే మీరు ప్యాషన్ సిరీస్కి ఎలా ఉంటుంది, బామర్ సిరీస్కి ఎలా ఉంటుంది, లైమన్ సిరీస్కి ఎలా ఉంటుంది, బ్రాకెట్ సిరీస్కి ఎలా ఉంటుందో క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ ఎటు ఇన్ఫినిటీ పొజిషన్ దగ్గర అంటే n2 ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ పొజిషన్ దగ్గర ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది, వేవ్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది అంటే R ఆఫ్ 1/2² మైనస్ 1/∞² అంటే దిస్ బికమ్ 0 కదా. కాబట్టి న్యూ బార్ ఈజ్ ఈక్వల్స్ టు R ఆఫ్ 1/4 అంటే దట్ ఇంప్లాయిస్ R/4 అవుతుంది. సింపుల్, వెరీ వెరీ సింపుల్. మనకి ఒక్కటే ఫార్ములా తెలుసు, అది ఒక్క ఫార్ములాని యూజ్ చేస్తూ అన్ని సిరీస్ని డెవలప్ చేయొచ్చు. ఇది మనకు ఓవరాల్గా హైడ్రోజన్ స్పెక్ట్రమ్. ఇది హైడ్రోజన్ స్పెక్ట్రమే కాదు, మనం దీన్ని ఇంకా సింగిల్ ఆటమ్స్ ఉన్న వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు. లైక్ హీలియం +2 అండ్ బెరీలియం +3, లిథియం +2, అవునా, ఇలాంటి ఏ దానికైనా సరే మనకు సింగిల్ ఆటమ్స్ ఉన్న ప్రతి దానికి కూడా మనం ఈ సిరీస్ని అనేది డెవలప్ చేసుకోవచ్చని చెప్పారు. ఓకే, దిస్ ఈజ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్. ఇప్పుడు మనం బోర్డ్స్ థియరీ గురించి చదువుతాం. ఈ బోర్డ్ సైంటిస్ట్ ఏం చేశాడు, బోర్డ్స్ థియరీ ఏంటి అంటే సేమ్ ఇక్కడ తీసుకున్న హైడ్రోజన్ స్పెక్ట్రా అంటే సింగిల్ ఆటమ్స్ ఉన్న వాటికి తీసుకొని ఈ సింగిల్ ఆటమ్ ఉన్న వాటికి మనకు ఓవరాల్గా ఒకవేళ ఒక న్యూక్లియస్ తీసుకుంటే
ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేటివి ఒక ఆర్బిట్ సర్క్యులర్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతున్నాయి. అంటే రూథర్ఫోర్డ్ చేసిన మిస్టేక్స్ అన్నిటిని రెక్టిఫై చేస్తూ ఆ రూథర్ఫోర్డ్ ఏం చెప్పాడు, ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతుంది, వీటి మధ్యలో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఉంటుంది అని చెప్పాడు. కానీ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఉండటం వల్ల ఏమవుతుంది, ఈ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ ఒకవేళ రివాల్వ్ అవుతుంది, ఎలక్ట్రాన్ అంటే కిందికి టువర్డ్స్ ద సెంటర్ సైడ్ పడిపోతుంది, కాబట్టి అది పాసిబుల్ కాదు. అండ్ స్టెబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ గురించి రూథర్ఫోర్డ్ చెప్పలేకపోయాడు. కానీ ఎలక్ట్రాన్ బోర్ సైంటిస్ట్ వచ్చేసరికి మనకి కంప్లీట్గా డిఫరెంట్గా ఆయన పర్టికులర్ ఒక ఆర్బిట్లో ఎలక్ట్రాన్ అనేది కాన్స్టెంట్గా రివాల్వ్ అవుతుంది. ఇలా కాన్స్టెంట్గా రివాల్వ్ అవుతున్నప్పుడు మనకి కంపల్సరీగా వాటికి యాంగులర్ మూమెంటం అంటే యాంగులర్ వేవ్ నేచర్ అనేది ఉంది. ఆ వేవ్ నేచర్ ద్వారా మనకు ఈ ఎలక్ట్రాన్ ఇలా రివాల్వ్ అవ్వడం వల్ల ఆయన ఏం చెప్పాడంటే వాటి యొక్క యాంగులర్ మొమెంటం వాల్యూ అనేది NH/2πకి సమానంగా ఉంటుందని చెప్పాడు. ఇక్కడ ఏంటంటే ఇంటిగ్రల్ మల్టిపుల్ అని చెప్తాము. ఇంటిగ్రల్ మల్టిపుల్ అంటే ఇంతకుముందు తీసుకున్నాం కదా మనం, అలాగే తీసుకుంటాం ఇంటిగ్రల్ మల్టిపుల్ అంటే దట్ ఈస్ n = 1, 2, 3, 4 అండ్ సో అని తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ L అంటే ఏంటి, దిస్ ఈజ్ యాంగులర్ మొమెంటమ్. సో ఈ యాంగులర్ మొమెంటమ్ అనేది ఫిజిక్స్లో మనకు చాలాసార్లు వస్తుంది, మీకు డోంట్ వరీ మీరు ఫర్దర్గా నేర్చుకుంటారు. సో ఈ యాంగులర్ మొమెంటమ్ వాల్యూ డిస్కస్ చేస్తే ఏం రాయొచ్చు, mvr = NH/2π. సార్ mvr ఎక్కడి నుంచి వచ్చింది సార్, సో వస్తుంది mvr ఎక్కడి నుంచి వస్తుంది చూడండి, దట్ ఈజ్ యాంగులర్ మొమెంటమ్ డెఫినేషన్ ఏంటి అంటే L = I ω, ఈ డెఫినేషన్. సో ఈ L = I ఒమేగాలో I అంటే ఏంటి, మళ్ళీ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏం రావచ్చు, mr² అని రాస్తాం అండ్ ఒమేగా రాస్తాం. కానీ మళ్ళీ మనకి ఇక్కడ వాల్యూ v = r ఒమేగా అనే ఒక ఈక్వేషన్ వస్తుంది సిస్టమ్ ఆఫ్ పార్టికల్ లెసన్లో. సో v = r ఒమేగా అంటే ఒమేగా v/r అంటాం. మీరు కొంచెం క్లాసెస్ పెరుగుతున్న కొద్దీ అంటే మీకు లెసన్స్ అవుతున్న కొద్దీ ఇవన్నీ తెలుస్తాయి, కాబట్టి మీకు చెప్తున్న షార్ట్గా mr²/ఒమేగా వాల్యూ అంటే v/r అని రాస్తాం. ఇక్కడ r క్యాన్సిల్ అయిపోతే L = mvr వస్తుంది. అంటే యాంగులర్ మొమెంటమ్ వాల్యూ mvr = NH/2π. అంటే ఒకవేళ పార్టికల్ అనేది v వెలాసిటీతో టాంజెన్షియల్గా విత్ రెస్పెక్ట్ టు ద సెంటర్ అంటే న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతున్నప్పుడు కంపల్సరీ వాటి యొక్క వాల్యూ అనేది ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h/2π వాల్యూకి సమానంగా ఉంటుందని బోర్స్ అనే సైంటిస్ట్ చెప్పాడు. సో బోర్ సైంటిస్ట్ ఇలా చెప్తూ పర్టికులర్గా కంపల్సరీ ఎవ్రీ పార్టికల్కి కాన్స్టెంట్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుందని చెప్తాడు. అండ్ ఈ ఆర్బిట్ అనేది కంపల్సరీ కాన్స్టెంట్గానే ఉంటుంది, ఇంకెక్కడికి చేంజ్ అవ్వదు, మ్యాసివ్ వెలాసిటీతో చేంజ్ అవుతుందని చెప్పాడు. అండ్ ఇంకొకటి ఏం చెప్పాడు, ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ ఎప్పుడైనా రివాల్వ్ అవుతుందంటే డెఫినెట్గా ఈ ఎలక్ట్రాన్కి అవే సైడ్ ఏమవుతుంది, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఉంటుంది. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ యాక్టింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్, కాబట్టి అది అటు సైడ్ యాక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ సైడ్కి వచ్చేసరికి మనకేమవుతుంది, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ డెవలప్ అవుతుంది కదా. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది ఇక్కడ డెవలప్ అవుతుందని చెప్పాడు. అంటే రెండింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో డెవలప్ చేస్తూ సేమ్ మన సోలార్ సిస్టమ్నే తీసుకున్నాడు. ఆ సోలార్ సిస్టమ్ని కంపేర్ చేస్తూ రెండు ఫోర్సెస్ అనేటివి ఈక్వల్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ చేయడం వల్ల వాటి యొక్క రిజల్టెంట్ వాల్యూ అనేది 0 అయిపోతుంది. కాబట్టి ఇది ఒక ఎలక్ట్రాన్ అనేది కాన్స్టెంట్ ఆర్బిట్లో రివాల్వ్ అవ్వడానికి మాత్రమే ఛాన్సెస్ అనేవి ఈజీగా ఉంటాయి. సో కాబట్టి అలా చెప్పిండు. సో ఇది బోర్స్ థియరీస్ గురించి చెప్తే, ఈ బోర్స్ థియరీస్ ద్వారా కూడా మనకి ఏమవుతుంది, రేడియస్ ఆఫ్ ఆర్బిట్ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ ఎలక్ట్రాన్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలి, వీటి వాల్యూస్ అన్నీ చూడాలి. కాబట్టి ఇవి ఒక్కసారి ఏంటో చూద్దాం. బోర్స్ థియరీని యూజ్ చేస్తూ రేడియస్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఈ రేడియస్ ఆఫ్ ఎలక్ట్రాన్ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే సింపుల్, ఇప్పుడు తీసుకున్న ఈక్వేషన్ని తీసుకుంటాం. mvr = NH/2π వాల్యూని తీసుకోవాల్సి వస్తుంది మనకు. ఫస్ట్ దానికంటే ముందు మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేద్దామంటే, ఇక్కడ ఈయన థియరీ చెప్పింది కదా, ఇక్కడేమో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇక్కడేమో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ వస్తుంది. కాబట్టి రెండింటి యొక్క వాల్యూ రాస్తే ఫస్ట్ మనం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ రాద్దాం. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ రాస్తే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ = FC. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఏం రాసుకోవచ్చు అంటే mv²/r అని రాస్తాం. దిస్ ఇస్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఫార్ములా. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే ఫార్ములా ఉంటుంది. కాబట్టి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి, mv²/r అని రాస్తాం. నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే ఏం రాస్తాం, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే ఏంటి, మనకి ప్రీవియస్ లెక్చర్లో అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ చూసింటారు మీరు, అంటే K × Q1 Q2
ఆర్ స్క్వేర్ అని రాశాడు. కే అనేది కాన్స్టెంట్, Q1 Q2 అంటే రెండు చార్జెస్ అండ్ రేడియస్ బిట్వీన్ ది సెంటర్ టు టూ ఆబ్జెక్ట్స్ అని చెప్పవచ్చు. ఇక్కడ రెండు చార్జెస్ అంటే ఏంది, ఒక న్యూక్లియస్ అండ్ ఒక ఎలక్ట్రాన్, రెండు ఒక ప్రోటాన్ అండ్ ఒక ఎలక్ట్రాన్ మధ్యలో డెవలప్ అవుతున్న ఫోర్స్ని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటాం. కాబట్టి ఇక్కడ Q1 అంటేనేమో ఒక ఎలక్ట్రాన్ -E అండ్ Q2 అంటేనేమో ఇంకొక ప్రోటాన్ +E అని చెప్తాం. అంటే వీటి యొక్క వాల్యూస్ని బేస్ చేసుకొని పర్టికులర్ చార్జెస్ని కూడా బేస్ చేసుకుని -E²/r అని రాసుకోవచ్చు. ఎందుకు E²/r² అని రాసుకుంటే చెప్పండి, E × E². సో E × E² కాబట్టి E²/r². మైనస్ ఎందుకు వచ్చింది, ఎలక్ట్రాన్కు మైనస్ ఉంటుంది. సో కాబట్టి దీని వాల్యూ మైనస్గా తీసుకుంటున్నాం. సో ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 రెండింటిని ఈక్వల్ చేయండి. అంటే mv²/r -E²/r². ఇక్కడ ఒక r క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ ఏం రాసుకోవచ్చు, mv² -E²/r అని రాస్తుంది. సో ఈ ఈక్వేషన్ ఎంవీఆర్ NH/25 వాల్యూని యూజ్ చేస్తూ నేను V వాల్యూని అందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. దట్ ఇంప్లైజ్ V సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, NH/2π m × r వస్తుంది. ఓకే, V NH/2π × m × r. ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు మనకు వాల్యూ ఏమొస్తుంది చూడండి, దట్ ఈజ్ m × V వాల్యూ ఎంత, NH/2π mr² ఇదంతా ఎందుకు సార్ అంటే ఎస్, ఇదంతా మనకు అవసరం, డైరెక్ట్ ఒక ఆన్సర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ థియరీ అంతా ఎట్లా వస్తుంది అనేది తెలియడం కోసం మీకు చెప్తున్నాను ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని. సో హోల్ స్క్వేర్ చేయండి, m²/4π², ఎందుకు 2²π²/m² -E² మళ్ళీ ఇక్కడ ఏమో క్యాన్సిల్ అవుతుందో చూడండి, m² అండ్ ఇక్కడ r కూడా ఉంది కదా, r². ఇక్కడ ఒక r క్యాన్సిల్ అయితే మనకు కావాల్సింది r కాబట్టి r ఏం రాసుకోవచ్చు అండి, ఇది అటు పంపించి ఇది మొత్తం ఇటు పంపించాలంటే m, ఇక్కడ ఒక m కూడా క్యాన్సిల్ అవుతుంది కదా, ఓకే m కూడా క్యాన్సిల్. నెక్స్ట్ n²h²/4π² సో ఈ వాల్యూ n²h²/4π² వాల్యూ అనేది. ఇక్కడ ఈ మొత్తం ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే మీరు చూడండి, n వాల్యూ ఒకటి తప్ప మనకు h వాల్యూ తెలుసు, 4 వాల్యూ తెలుసు, π వాల్యూ తెలుసు, చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అని కూడా తెలుసు. అంటే ఈ రెండింటి యొక్క వాల్యూస్ని తీసుకున్నప్పుడు చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు r 0.589 ఈ వాల్యూ అనేది వస్తుంది, 0.589 × n² అని వస్తుంది. సో చూడండి, మీకు ఆల్రెడీ హైడ్రోజన్కి మనం రేడియస్ కనుక్కున్నాం కదా, ఎంత రేడియస్ ఉన్నప్పుడు, అదేవిధంగా ఎనర్జీ కూడా తీసుకుంటే హైడ్రోజన్ ఆటంకి -313.6/n² కిలో క్యాలరీస్ ఫర్ మోల్ అనే వాల్యూ తీసుకుంటాం. ఇది మనకు ఎనర్జీకి వాల్యూ, అంటే ఎనర్జీ ఒకవేళ ఎంత స్టోర్ అవుతుంది. సో వెలాసిటీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ సింగిల్ ఆటమ్ తీసుకున్నప్పుడు వెలాసిటీ Vn 2.18 × 10⁸ cm/s అని రాస్తాం. సో మనం దీన్ని ఇంకా ఫ్రీక్వెన్సీస్ కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు, టైం పీరియడ్ కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఈ రెండు అండ్ ఇంతకుముందు డిస్కస్ చేసిన రేడియస్ ఆఫ్ ఆర్బిట్ అడుగుతాడు, రేడియస్ ఆఫ్ ఆటమ్ అడుగుతాడు, కంపారిజన్ అడుగుతాడు, బెరీలియంకి ఎలా ఉంటుంది, నైట్రోజన్కి ఎలా ఉంటుంది కంపేర్ చేయమంటాడు. సో వాటి యొక్క రేడియస్ కంపల్సరీ తెలియాలంటే సెంటర్ న్యూక్లియస్ నుంచి ఆర్బిట్కి కంపల్సరీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన 0.529 × n² వాల్యూ అనేది కంపల్సరీ గుర్తుండాలి. వాటి కంపారిజన్ చేస్తే ఈజీగా తెలిసిపోతుంది. సో ఈ వాల్యూస్ అనేవి బోర్స్ అనే సైంటిస్ట్ చెప్పినప్పుడు ఏమవుతుంది, బోర్స్ అనే సైంటిస్ట్ ఒక న్యూక్లియస్ తీసుకొని ఈ న్యూక్లియస్ చుట్టూ మనకు ఆర్బిట్స్ అనేటివి రివాల్వ్ అవుతున్నాయి. సో ఈ ఆర్బిట్స్ రివాల్వ్ అవ్వడం వల్ల మనకు కంపల్సరీగా వీటి యొక్క వాల్యూస్ అనేటివి కాన్స్టెంట్ ఆర్బిట్లోనే రివాల్వ్ అవుతున్నాయి అని చెప్పాడు. హైడ్రోజన్ స్పెక్ట్రాన్ కూడా మనకి ఈయన ఫైండ్ అవుట్ చేశాడు. కాబట్టి ఇలా ఒకవేళ ఇమాజిన్ చేసుకుందాం మనం. సో ఇక్కడ ఫస్ట్ మనకు లైమన్ సిరీస్, బామర్ సిరీస్ అండ్ ప్యాషన్ సిరీస్, బ్రాకెట్ సిరీస్, ఫండ్ సిరీస్ అని చెప్పాం కదా, అవన్నీ ఇక్కడ వస్తాయి చూడండి. అంటే మనకి ఇది ఫస్ట్, ఇది ఎలక్ట్రాన్ నుంచి ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎనర్జీ అనుకుంటే n = 1 అనుకుంటే n = 2, 3, 4 అంటే ఇదేమో K, ఇదేమో L, M, N, O ఇట్లా రాసుకుంటూ పోయినాయి. KLMN వాల్యూస్ అనేసి రాసాం. అంటే K అంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్, లేకపోతే ఫస్ట్ షెల్ అంటాం, సెకండ్ షెల్, థర్డ్ షెల్, ఫోర్త్ షెల్, అట్లా షెల్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఈ ఫస్ట్ ఆర్బిట్లో మనకి ఎలా డెవలప్ అవుతున్నాయంటే ఎనర్జీస్ అనేటివి ఏం లేదు, గ్రౌండ్ నుంచి హై లెవెల్ ఆఫ్ ఎనర్జీ నుంచి కంపల్సరీ ఇక్కడికి వచ్చి అయిపోతున్నాయి అంతే. దిస్ ఈజ్ కాల్డ్ డిఫరెంట్ ఆఫ్, దీన్ని బామర్ సిరీస్ అంటాం కదా, బామర్ సిరీస్ అంటాం. అండ్ నెక్స్ట్ లైమన్ సిరీస్ దిస్ ఈజ్ లైమన్ సిరీస్. అండ్ నెక్స్ట్ ఒకవేళ సెకండ్ స్టేజ్కి వచ్చి ఆగిపోతే ఏమవుతుంది, దీన్ని ఏమంటాం, సెకండ్ స్టేజ్కి వచ్చి ఆగితే దీన్ని
బామర్ సిరీస్ అంటాం. దిస్ ఇస్ బామర్ సిరీస్. అంటే మీ కాన్సెప్ట్ అప్పుడు అర్థం కావడం కోసం చెప్తున్నాను, మొత్తం వేయలేకపోతున్నా. సో ఇలా మనకు ప్రతి దగ్గర స్టేజ్ దగ్గరికి వచ్చేసరికి వాల్యూస్ అనేది చేంజ్ అవుతుంది. ఒక్కొక్క ఆర్బిట్ అనేది ఒక్కొక్క రేడియస్ని కన్సిస్ట్ అవుతుంది. R1 అనుకుంటే అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ R2 అనుకుంటే దిస్ ఇస్ R3 అండ్ ఇలా అండ్ సో ఆన్ Rn రేడియస్ కూడా ఉన్నప్పుడు మనకు ఆర్బిట్కి ఎనర్జీస్ అనేవి ఎలా ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టేజ్తో పోలిస్తే, ఫస్ట్ ఆర్బిట్తో పోలిస్తే బోర్డ్స్ ఏం చెప్పాడంటే ఫస్ట్ ఆర్బిట్తో ఎనర్జీస్తో పోలిస్తే లాస్ట్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతున్న ఎనర్జీ ఎలక్ట్రాన్కి అనేది ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. అంటే వాటి ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అంత దూరం నుంచి ఫాస్ట్ వెలాసిటీతో రివాల్వ్ అవుతుందని చెప్పాడు. ఇది బోర్డ్స్ యొక్క థియరీ. బోర్డ్స్ యొక్క థియరీస్ వల్ల ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది కంపల్సరీగా పర్టికులర్ ఎలక్ట్రాన్కి అనేది ప్రాపర్ వెలాసిటీ ఉందని చెప్పాడు అండ్ పర్టికులర్ కాన్స్టెంట్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుందని చెప్పాడు. ఆ ఎలక్ట్రాన్కి యాంగులర్ మూమెంటం ఉంటుందని చెప్పాడు. యాంగులర్ మూమెంటం వల్లనే వాటికి కాన్స్టెంట్ మోషన్తో రివాల్వ్ అవుతుందని చెప్పాడు. కానీ లాస్ కూడా ఉన్నాయి, ఇక్కడ డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి బోర్డ్స్ థియరీకి. ఈ డ్రాబ్యాక్స్ ఏంటంటే ఇక్కడ మనం ఎంతసేపటికి హైడ్రోజన్ ఆటం గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం, కానీ మోర్ దెన్ వన్ ఆటం అంటే మోర్ దెన్ వన్ ఎలక్ట్రాన్ ఉన్న ఆటమ్స్ గురించి డిస్కస్ చేయట్లేదు. అంటే హైడ్రోజన్ కావచ్చు, లిథియం +2 కావచ్చు, బెరీలియం +3 కావచ్చు. అంటే ఎక్కడికి వెళ్ళినా సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్న వాటి గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇంకా మోర్ దెన్ సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఎలా చేయొచ్చు, అసలు పాసిబుల్ అవుతుందా లేదా అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అండ్ బోర్డ్స్ అనే సైంటిస్ట్ జీమన్ ఎఫెక్ట్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్ అనేటి వాటికి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిండు. వీటన్నిటి కొన్ని లాస్ అనేవి ఉన్నాయి. ఆ డ్రాబ్యాక్స్ కూడా ఇంపార్టెంట్, క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అవన్నీ మీకు నోట్స్లో ఇస్తాను కాబట్టి అక్కడ చెక్ చేసుకోండి. ఇది మన బోర్డ్స్ మోడల్. ఈ బోర్డ్స్ మోడల్ తర్వాత వచ్చేసి ఎవరంటే డి బ్రోగ్లీ వేవ్ ఈక్వేషన్. ఆ డి బ్రోగ్లీ వేవ్ ఈక్వేషన్ ఏంటి ఆ షార్ట్కట్లో చెప్పేద్దాం ఫాస్ట్గా. ఈ డి బ్రోగ్లీ వేవ్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ఆ వాల్యూస్ అనేది రాసిస్తే ఫాస్ట్గా మనకు ఈ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. డి బ్రోగ్లీ డి బ్రోగ్లీ వేవ్ థియరీ ఏం చెప్పాడంటే డి బ్రోగ్లీ వేవ్ థియరీ ఏం చెప్పలేదు, జస్ట్ ప్లాంక్స్ నుంచి ఉన్న ఒక ఈక్వేషన్ అంటే పార్టికల్ నేచర్ ఉన్న ఒక ఈక్వేషన్ని అండ్ ఐన్స్టీన్ కనిపెట్టిన 2 ఈక్వేషన్ తీసుకొని మనకు జస్ట్ సింపుల్గా చెప్పాడు. అంటే ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్ అనేది hν అని చెప్తూ అండ్ ఐన్స్టీన్ ఈక్వేషన్ ఏం చెప్తుంది mc². ఈ 2 ఈక్వేషన్స్ తీసుకొని రెండింటి యొక్క ఎనర్జీస్ని కంపేర్ చేస్తూ మనకు వాల్యూస్ అనేవి కన్సిడర్ చేసాం. అంటే mc² hν రాస్తూ ఇక్కడ మనకు వాల్యూస్ అనేది న్యూ వాల్యూస్ కానీ లాంబ్డా వాల్యూస్ కానీ క్యాలిక్యులేట్ చేయడం అనేది ఎలా చేశారనేది ఇక్కడ చెప్పాడు. అంటే ఇక్కడ న్యూ అంటే ఏమవుతుంది, న్యూ ఈజ్ ఈక్వల్స్ ఏం రావచ్చు mc²/h అని వాల్యూస్ రాస్తాం. సో న్యూ mc²/h వాల్యూ రాస్తూ మనకి ఇక్కడ నుంచి వాల్యూస్ యూజ్ చేసి ఏం చేశాడంటే మనకు సింపుల్గా ఈ డి బ్రోగ్లీస్ థియరీ ఎట్లా చెప్తుంది, c/λ న్యూ అంటే c/λ ఇదిగా mc²/h అని రాయొచ్చు, లేదా cc క్యాన్సిల్ అయిపోతే h/λ లేకపోతే లాంబ్డా వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఏం రాయొచ్చు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు మనకు కావాల్సిన లాంబ్డానే కాబట్టి h/m/c. ఇక్కడ c అనేది ఏంటి, c ఈజ్ అ స్పీడ్ ఆఫ్ లైట్ అంటాం. ఈ స్పీడ్ ఆఫ్ లైట్ని మనం ఒక్కోసారి మీడియంలో తీసుకున్నప్పుడు చేంజ్ అవుతుంది కాబట్టి వీ కెన్ కన్సిడర్ ది c యాజ్ లైక్ ఏ v కూడా రాసుకోవచ్చు కాబట్టి m/vగా కూడా రాయొచ్చు. సో ఇప్పుడు ఈ వాల్యూని ఇంకా కంపేర్ చేస్తే h/mv అంటే ఏంటి, mv వాల్యూ అంటే ఏంటి చెప్పండి, h అంటే mv అంటే ఏంటి మొమెంటం కదా. సో లీనియర్ మొమెంటం p ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. అంటే ఇక్కడ మొమెంటం అనేది వేవ్ లెంత్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుందని చెప్పాడు. అంటే వేవ్ లెంత్ ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్గా అందులో వేవ్ యొక్క స్పీడ్, మొమెంటం అంటే స్పీడ్తో కొలిసిన మాస్ అనేది కంపల్సరీగా తక్కువ ఉంటుందని చెప్తూ ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ రిప్రజెంట్ చేశాడు. దిస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h/p అని రాస్తాం. ఓకేనా, ఇక్కడ h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, p అంటే లీనియర్ మొమెంటం అండ్ c అంటే స్పీడ్ ఆఫ్ లైట్. మనం కన్సిడర్ యాజ్ ఎ వెలాసిటీ కాబట్టి స్పీడ్గా vని కన్సిడర్ చేస్తూ మనకి ఈ రిలేషన్ తీసుకున్నాం. ఇప్పుడు బోర్స్ కంపేర్ చేసిన బోర్స్ అండ్ డి బ్రోగ్లీ వీళ్ళిద్దరు కంపారిజన్లో వచ్చినప్పుడు ఈక్వేషన్ ఎలా ఉంటుందనేది చూద్దాం. బోర్స్ అండ్ డి బ్రోగ్లీ ఈక్వేషన్, బోర్స్ థియరీ డి బ్రోగ్లీ కాన్సెప్ట్ అని డిస్కస్ చేస్తే ఇప్పుడు మనకు బోర్స్ ఒకవేళ ఎలక్ట్రాన్ అనేది ఒక సెంటర్ చుట్టూ రివాల్వ్ అవుతుందంటే కంప్లీట్గా వన్ స్విచ్ చేస్తుంటే దీని యొక్క సర్కంఫరెన్స్ ఎంత అవుతుంది 2πr అవుతుంది. సో ఈ 2πr అనే వాల్యూ అనేది దేనికి ఈక్వల్గా ఉంటుందంటే ఒకవేళ r రేడియస్తో ఉంటే 2πr అనే వాల్యూ ఎందుకు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే కంప్లీట్ ఆసిలేట్ చేయడానికి ఒకవేళ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే లాంబ్డా అని అంటాం కదా. సో లాంబ్డా అంటే కంప్లీట్ 1 వేవ్ లెంత్ కదా కాబట్టి 1 లాంబ్డా వచ్చింది. అండ్ నెక్స్ట్ n 2πr ఈజ్ ఈక్వల్స్ టు n లాంబ్డా అనే రిలేషన్ వీళ్ళు కంపేర్ చేశారు. అంటే బోర్స్ కాన్సెప్ట్ తీసుకొని
బోర్డ్స్ థియరీ తీసుకొని డి బ్రోగ్లీ కాన్సెప్ట్ ఎలా ఉంది అంటే 2πr = n లాంబ్డా, అంటే సేమ్ థియరీ మొత్తం బోర్డ్స్తే కానీ కాన్సెప్ట్ ఎవరిది డి బ్రోగ్లీ. ఈ డి బ్రోగ్లీ ఏం చేశాడు, డిఫరెంట్గా ఆలోచించి 2πr = n లాంబ్డా అనేది పాసిబుల్ అవుతే అప్పుడు లాంబ్డా = 2πr/n అని రాసుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు 2πr/n అని రాస్తూ మనకి వాల్యూస్ని మనకి ఇక్కడ వచ్చిన వాల్యూని కంపేర్ చేశాడు. ఇక్కడ వచ్చిన వాల్యూని కంపేర్ చేస్తే ఏమవుతుంది ఏంటి, h/mv = 2πr/n అని రాశాడు. సో h/mv = 2πr/n అని రాసి ఇక్కడ నుంచి మనకు వాల్యూ అనేది లీనియర్ మొమెంటం వాల్యూని కన్సిడర్ చేసి మనకు ఒకవేళ లేదా h/p వాల్యూ కూడా ఉంది కదా, ఈ h/p వాల్యూని కూడా కన్సిడర్ చేస్తూ మనకి ఈ రిలేషన్ అనేది రాసుకోవచ్చు అని చెప్పాడు. సో ఇంకా దీన్ని ఇంకా డెవలప్ చేయాలనుకుంటే h/p = 2πr/n అని కూడా రాసుకోవచ్చు. వాల్యూస్ని కూడా కన్సిడర్ చేస్తున్నాము కాబట్టి మనం ఒకవేళ దీనికి ఇటు పంపిస్తే ఏమవుతుంది చూడండి, mvr = 2π ఇటు పంపండి nh/2π. అంటే కాన్సెప్ట్ అనేది డి బ్రోగ్లీస్ ద్వారా కూడా బోర్డ్స్ థియరీస్ తీసుకొని డి బ్రోగ్లీ ద్వారా కూడా ప్రూవ్ చేయడం అనేది జరిగింది అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే మనకు గుర్తుండిపోతుంది చూడండి. సో లాంబ్డా = h/p వాల్యూని ఇంకా మనం ఫార్ములా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు డిఫరెంట్గా అడగవచ్చు కాబట్టి h/p అంటే ఏంటి అంటే √2mk. ఎందుకు, మొమెంటంకి కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్ ఏంది, p²/2m కదా. సో p = ఏం రాసుకోవచ్చు అంటే √2mk రాసుకోవచ్చా. సో కాబట్టి ఇన్ ద ప్లేస్ ఆఫ్ p ఐ కెన్ రైట్ ఇట్ √2mk. అంటే k అంటే ఏంటి ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ, m అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, h అంటే దిస్ వాల్యూ. అంటే లాంబ్డా h/2mk అని కూడా ఒక ఫార్ములా రాసుకోవచ్చు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు. ఇది ఓవరాల్గా డి బ్రోగ్లీస్ వేవ్ ఈక్వేషన్. ఈ డి బ్రోగ్లీ వేవ్ ఈక్వేషన్ అంటే కంపల్సరీగా ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతున్నప్పుడు దానికి వేవ్ నేచర్ని క్యారీ చేస్తుందని చెప్పింది డి బ్రోగ్లీ, ఇలా ట్రావెల్ చేస్తుందని చెప్పాడు. సో దిస్ ఇస్ డి బ్రోగ్లీ ఈక్వేషన్. నెక్స్ట్ ఐసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఏంటంటే ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ అండ్ దాని యొక్క వాల్యూని ఒకేసారి ΔX అండ్ ΔH ఈజ్ పాసిబుల్ టు క్యాలిక్యులేట్ ఎట్ ఏ టైమ్ అని చెప్పొచ్చు. అంటే మొమెంటమ్ని అండ్ వాటి యొక్క వాల్యూస్ని రెండింటిని ఒకేసారి మనం కన్సిడర్ చేసలేము, క్యాలిక్యులేట్ చేయలేము అని చెప్పాడు. దట్ ఈస్ ΔX అండ్ ΔP. ఐసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అంటే ఏమవుతుంది, మనకు తీసుకున్న వాల్యూ అనేది కంపల్సరీగా వాటి యొక్క పొజిషన్, ఎలక్ట్రాన్ ఒకవేళ ఇలా రివాల్వ్ అవుతున్నప్పుడు ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ ఐసెన్బర్గ్ అంటే ΔX × ΔP = h/n/π అనే వాల్యూ అంటుంది. అంటే n/n వాల్యూ ఎందుకు చెప్పాడంటే ఓవరాల్గా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు వాటి యొక్క పొజిషన్ అండ్ లీనియర్ మొమెంటంను ఒకేసారి క్యాలిక్యులేట్ చేయలేము, కంపల్సరీ వాటి యొక్క వాల్యూస్ అనేటివి చేంజ్ అవుతాయి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫైండ్ సైమల్టేనియస్లీ పొజిషన్ అండ్ మొమెంటం అనేది ఐసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అంటాం. అంటే సర్టెన్గా మనం క్యాలిక్యులేట్ చేయలేమని చెప్తాం. ఇది ఓవరాల్గా మనం ఈ సైంటిస్టులు ఫైండ్ అవుట్ చేసిన దాని గురించి. నెక్స్ట్ మనం కంప్లీట్ పీరియాడిక్ టేబుల్స్లోకి వెళ్తే ఏమవుతుంది అనేది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. సో అటామిక్ స్ట్రక్చర్ ఇంకా అయిపోలేదు, నెక్స్ట్ సెషన్ కూడా ఉంది. వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీకు డౌట్ ఏమైనా ఉంటే, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.